SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మున్సిపల్కు జరిగిన ఎన్నికలు నేడు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 36 వార్డులకు గాను జరిగిన ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కొన్ని చోట్ల చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా ఓటింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే కొనసాగింది. తాండూరు పట్టణంలో మొత్తం 36 వార్డులకు గాను 77,029 మంది ఓటర్లు నమోదు అవ్వగా అందులో నేడు 52,025 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా మొత్తం 67.54% మాత్రమే ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే చెదురు ముదురు సంఘటనలు తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని జిల్లా అడిషనల్ ఎస్పీ రాము నాయక్ తెలిపారు. తాండూరులో రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తనయుడితో కలిసి 28వ వార్డు జూనియర్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోగా తన కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 12వ వార్డు కృష్ణవేణి పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్లు ఓటింగ్ సరళిని పరిశీలించి తాండూరు మున్సిపల్ చైర్మన్ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు వికారాబాద్ జిల్లాలో ఎలాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీ, కొడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత తాండూర్, ఈ విధంగా 4 డివిజన్లు కూడా మనకి ఎలక్షన్స్ 4 మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనకు తాండూరులో మొత్తం 36 వార్డ్స్ ఉన్నాయి, 34 లొకేషన్స్ ఉన్నాయి, 13 క్రిటికల్ ఉన్నాయి, అదేవిధంగా 9 రూట్స్ ఉన్నాయి. దాదాపు 78,000 మంది ఈరోజు ఓటును నిర్భయంగా వాళ్ళు ఓటును వినియోగించుకుంటున్నారు. క్రిటికల్లో కూడా సఫిషియెంట్ ఫోర్స్ పెట్టినాం. ఈరోజు 2 డిఎస్పీలు, 15 మంది, 8 మంది ఎస్ఐలు, దాదాపు 16 మంది ఎస్ఐలు, ఈ విధంగా బందోబస్తు, పూర్తి స్థాయి బందోబస్తు 275 మెంబర్స్, 75 మంది ఈరోజు ఓటును వినియోగించుకుంటున్నారు. మనకు చాలా సంతోషం. ఇంతలోకి ఎలాంటి ఇన్సిడెంట్ కానీ లేకుంటే మనకు కంప్లైంట్ కానీ రావట్లేదు. ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన నర్సింగ్ యాదవ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకు ఈరోజు వికారాబాద్ జిల్లాలో అనుకోండి, మనకు తాండూరులో నిర్భయంగా నిష్పక్షపాతంగా ఈరోజు ఓటు వినియోగించుకుంటున్నారు. దానికి పోలీసు తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీస్ శాఖ తరఫున తీసుకున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఉన్న నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున్నుంచే మరి పోలింగ్ తాండూరులో చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి ఓటర్లందరూ కూడా ఉత్సాహంతో ఈరోజు ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు. కాకపోతే పోలింగ్ శాతమే ఇంకా తక్కువగా ఉంది. నేను ఓటర్లందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరితో, తాండూరు మున్సిపల్ ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఎటువంటి సంఘటనలు లేకుండా అధికారులందరూ కూడా చూసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ప్రెషర్స్కి లోనవ్వకుండా ఈరోజు ఒక ఫెయిర్ ఎలక్షన్ చేయాల్సిందిగా నేను అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాండూరులో ఇప్పటివరకైతే అంతా సేఫ్గానే జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఉత్సాహంగా మరి ఓటేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తాండూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుపోతూ ఉంది. మా అంచనా ప్రకారము 28 సీట్లు పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. నిన్న కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు, మరి మొదటి రోజు నుంచి కూడా మరి అభ్యర్థుల ఎంపికప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వాళ్ళ క్యాండిడేట్లు దొరకక క్యాండిడేట్లను కిడ్నాప్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఎవ్వరు కూడా లొంగకపోయేసరికి మరి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఒక అభ్యర్థిని బెదిరించి ప్రలోభాలు పెట్టి మరి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మటే మా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. మాకు ఎవరితో కూడా ఎటువంటి అలయన్స్ కానీ అటువంటిది ఏది లేదు. మా అభ్యర్థులు 36 వార్డులలో కూడా నిలబడుతున్నారు. మరి తప్పకుండా మరి మా క్యాంపెయినింగ్ చూడొచ్చు. మరి అన్ని విధాలుగా మేము ఏ విధంగా ఈ ఎన్నికల్లో మేము చురుగ్గా పాల్గొన్నాము. మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా
బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తాండూరు ప్రాంతం బాగుండాలన్నా, తాండూరులో ప్రజలకు సమస్యల పరిష్కరణ కావచ్చు, సంక్షేమ పథకాలు రావాలన్నా మరి బీఆర్ఎస్తోనే అని చెప్పి మాతోనే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు బీజేపీ అసలు ఏడుంది, బీజేపీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి తప్పకుండా మరి బీఆర్ఎస్ అంటే వితౌట్ ఎనీ అలయన్స్ తప్పకుండా మేము మున్సిపల్ కొట్టబోతాం. వికారాబాద్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో 3, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ళ, అటు మల్కాజ్గిరిలో మేడ్చల్లో 3, మొత్తం 9 మున్సిపాలిటీలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరుగుతున్నాయి. మన తాండూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. 9 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నది. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, మరి పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతా కూడా సీఎం తోటి పరిగి కూడా పోవడం జరిగింది. మరి మేడ్చల్లో కూడా అక్కడ కూడా తిరగడం జరిగింది, చేవెళ్ళలో కూడా అన్నీ తిరగడం జరిగింది. అక్కడంతటా కూడా ప్రజలు ఇక్కడ కూడా తాండూరులో కూడా ఎమ్మెల్యే గారితో పాటు 12 వార్డులో పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా మహిళలు పెద్ద సంఖ్యలో, యూత్ అందరూ కూడా మరి గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కూడా 36 కౌన్సిల్ అభ్యర్థుల్లో మ్యాక్సిమం మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎలక్షన్లో మేము తిరిగిన కాబట్టి, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయినా కాబట్టి అంతటా కూడా మెజారిటీతో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. ఒకమైన అభ్యర్థిని అందరూ కలిసి నిర్ణయిస్తారా, అధిష్టానం నిర్ణయిస్తారా? ఇప్పుడు అంతటా కూడా ముందుగా ఇక్కడ కూడా అభ్యర్థిని మేము ఫలానా అని చెప్పలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు చేవెళ్ళలో 3 ఉన్నాయి. అక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఇనానిమస్ వచ్చిన దగ్గర అభ్యర్థి పేరు చెప్పినారు. ఇక్కడ ఇనానిమస్ లేని దగ్గర పార్టీ అధిష్టానమే బీఫామ్ ఇస్తుంది. బీఫామ్ ఇచ్చిన వాళ్ళే చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థి ఇక్కడ తప్పకుండా ఇక్కడ మెజార్టీ గెలుస్తుంది. బీఫామ్ ఎవరికైతే అధిష్టానం వస్తుందో వాళ్ళే చైర్మన్ అవుతారు. యువ ఓటర్స్ అందరూ కూడా పాల్గొని వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి యువతకు పిలుపునిచ్చుకుంటూ ఈరోజు తాండూరు పట్టణ ప్రజలకందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. మన ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల మతాలకు, బీద ధనికులకు తేడా లేకుండా వారి తీర్పుని ఓటు ద్వారా తెలపాలని చెప్పి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నాడో దానిని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటట్లు పార్టిసిపేట్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున తాండూరు పట్టణ ప్రజలకు ఒక అప్పీల్ చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి దిశగా వారు ఓటు హక్కుని వినియోగించుకొని తాండూరు ప్రజలకు, తాండూరులో ఇప్పుడున్నటువంటి 36 వార్డ్స్ కౌన్సిలర్లకు ఒక మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు పిలుపునిస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని సీట్లు సార్? తప్పకుండా 36 వస్తూ ఉన్నాయి. అదే నేను ముఖ్యంగా యువతకు అదే పిలిపిస్తాను. కొత్తగా చేయనటువంటి యువత కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యువకులే దీంట్లో పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున పర్సెంటేజ్ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి 100% దీన్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. గెలుస్తున్నాము. గెలిచి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అవుతున్నారు. దానికి ఎక్కడ తిరుగుండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 26 సీట్లు గెలుస్తున్నారు.
అందరూ కూడా దాదాపు 65% పోలింగ్ అయినట్టు తాండూరులో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. చాలామంది ప్రజలు టీఆర్ఎస్ అంటే మక్కువ చూపి కారు గుర్తు కొట్టేశారు. మనం ఆల్మోస్ట్ 22+ సీట్ల పైన మనం గెలవబోతున్నాం. మోస్ట్లీ ఇంకా సంఖ్య పెరగొచ్చు, తగ్గే సూచనలు అయితే కనిపిస్తలేదు. ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా 20+ చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి 100% మనకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా మనం మున్సిపల్ పీఠాన్ని ప్రవేశించాం. జై తెలంగాణ. అత్యధిక మెజార్టీ తోటి 12వ వార్డు గెలవడము జరుగుతుంది. చైర్మన్ సీట్ మీద కూర్చుంటున్నాం. కాంగ్రెస్ కు 26 సీట్లు పక్కా వస్తున్నాయి. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా గెలుస్తున్నాము. గెలిచి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అవుతున్నారు. దానికి ఎక్కడ తిరుగుండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 26 సీట్లు గెలుస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు తాండూరు పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా దాదాపు 65% పోలింగ్ అయినట్టు తాండూరులో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. చాలామంది ప్రజలు టీఆర్ఎస్ అంటే మక్కువ చూపి కారు గుర్తు కొట్టేశారు. మనం ఆల్మోస్ట్ 22+ సీట్ల పైన మనం గెలవబోతున్నాం. మోస్ట్లీ ఇంకా సంఖ్య పెరగొచ్చు, తగ్గే సూచనలు అయితే కనిపిస్తలేవు. ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా 20+ చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి 100% మనకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా మనం మున్సిపల్ పీఠాన్ని ప్రవేశించాం. జై తెలంగాణ. క్యాండిడేట్ బాక్స్ లోపలికి వచ్చింది కదా, 5 లోపల లైన్ లోపలికి లేదు. లైన్ లోపలికి 5 గంటల లోపల यहाँ पे दादा बात नको कर तुम अनाई 20 వాళ్ళని ఫస్ట్ బయటకు పంపి మన నోరు గట్టిగా అవుతారు. మాకు ఇరిటేషన్ లేపిస్తున్నారు వీళ్ళు. ओके सर.